గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో దేవుని యొక్క ఈ ఉదయకాలపు సన్నిధిలో మేమందరం కలిసి ఉదయకాలం దేవుని స్తుతించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికే స్తోత్రం. బాగున్నారమ్మా? అందరు ఎలా ఉన్నారు? మంచిది. దేవుడు నిజంగా మన యందున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఉపవాసాలు ఇక ముగిసిపోతున్నాయి అమ్మా. మీరందరికి గుర్తుందిగా, శని ఆదివారం రోజున ప్రభు సన్నిధిలో మనందరము కలిసి దేవుణ్ణి స్తుతించేదిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా మనందరం ఉంటున్నందుకు వందనాలు. తప్పకుండా మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను అమ్మా. 35 అంటే 30 తర్వాత 5. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని బిడ్డలారా, దావీదు గురించి చక్కటి మాటలు కదా. ఆయన ఎంత బాగా చెప్తున్నాడంటే ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుందంట. మనము నిజంగా దేవుడు కోపం ఎందుకు రాదు? మనం ఆయన మాట వినకపోతే ఖచ్చితంగా ఆయనకి మన మీద కోపం వస్తుంది కదా. దేవా, నిజంగా 60వ దావీదు కీర్తన 1వ అధ్యాయంలో వాళ్ళు చక్కగా ఆయన ప్రార్థించాడు. దేవా, నేనేదైనా పాపము చేశానా? నేనేదైనా ప్రభువా నాయనా నా మీద మిమ్మల్ని బాధ పెట్టానా, కోపగించానా అని చెప్పినప్పుడు ఎంత అద్భుతంగా ఆయన ప్రార్థన చేశాడు. అలాగే మన జీవితంలో కూడా ఆయన అంటున్నాడు, ఆయన కోపము మనందరము దేవుని మీద ఆనుకొని ఉన్న మన జీవితంలో దేవునికి కోపము రానియకుండా, ఆయన మన మీద కోపపడితే జలప్రళయం వచ్చినట్టుగా ఆయన మన మీద కోపపడితే మనకు మంచి జరగదమ్మా, మనకు మంచి జరగదు. ఎందుకంటే ఎటువంటి అపాయాలు మన జీవితాల్లో సంభవిస్తాయో అది ఆయనకే కానీ మనకు తెలియదు. అందుకని ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. తర్వాత ఆయన దయ మనం ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు ఆయుష్కాలం అంతయు నిలుచును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న మీరందరూ చూడండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగుద్ది. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, దుఃఖం వచ్చిందని బాగా నలిగిపోవద్దు, సంతోషం వచ్చిందని బాగా ఆనందించద్దు. దుఃఖ సమయంలో మనం ఎలా ఉన్నామో సంతోష సమయంలో కూడా అలాగే ఉండాలి. మనం దేవునికి కోపం తెచ్చేవారిగా అస్సలు ఉండొద్దు. రెండోది, ఏడుపు వస్తుంది. దేవుడు అంటున్నాడు, సాయంకాలం ఏడవచ్చు, రాత్రి ఏడవచ్చు, కానీ ఉదయమున సంతోషం కలగవచ్చు. చెప్పండి, ఏడుపు దుఃఖము ఏంటంట? సమస్తము దేవుని స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్వాధీనంలో ఉన్నాం. మనము కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాము కాబట్టి ఏడ్చుటకు దేవునికి మనకు అధికారం ఉంది. ఇంకేంటంట? దుఃఖపట్టకు, కష్టాలకి, తర్వాత సంతోషానికి, నవ్వటానికి, మన ఆయుష్ని పెంచడానికి కూడా దేవుని చేత చాలా అధికారాన్ని మనం పొందుకున్నాం. అందుకే అంటారు, ఒక కన్నీటి వెనక ఒక సంతోషం ఉంటుందని కదా. ఈరోజు నేను ఒక ఆమెతో మాట్లాడే, బాగా తల్లి, నేను చెప్పింది నువ్వు విని నువ్వు చేసినట్టయితే సంతోషంగా ఉంటావమ్మా, సంతోషంగా ఉంటావు, దుఃఖముతో నువ్వు ఉండవని నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బిడ్డ అంది, నిజమే మమ్మీ, నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను మమ్మీ. నువ్వు చెప్పింది దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు, నా జీవితంలో జరిగిస్తాడు కాబట్టి నేను వింటానంది. అందుకే అంటున్నాను, అమ్మా, దేవుని కోపంలో ఉండకు. ఆయన ఒక దినమున నీ దుఃఖమును ఆనందంగా మారుస్తాడు. నీ సంతోషాన్ని దేవుడు ఆనంద బాష్పాలు కార్చేటట్టుగా చేస్తాడు. నువ్వెక్కడ ఉన్నావో అక్కడే నిలిచిండు తల్లి. అప్పుడే నువ్వు ఆనందాన్ని చూస్తావంటే తప్పకుండా మమ్మీ నేను అదే జీవిస్తానని చెప్పి నాతో చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అవును, దేవుడు ఈ వాక్యం వింటున్న మీ అందరితో మాట్లాడుతున్నారు. దుఃఖం ఈరోజు ఇక్కడ ఉందని పారిపోవద్దు. ఒకవేళ నా జీవితంలో ఏం జరగట్లేదు అని
ఎక్కడికి తొలగిపోవద్దు. ఎవరో ఏదో అంటున్నారని వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళు అసహించుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు అని మాత్రం వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఎప్పుడు చూడొద్దు మనం. నిజంగా దేవుని స్తోత్రం. తిట్టే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత అసలు మీ అందరికి అనుభవాలే, నేను అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. మన వాళ్ళతో మనకి ఎన్ని అనుభవాలు ఉంటాయో మనకు తెలుసు, పక్కన వాళ్ళతో ఎన్ని అనుభవాలు ఉంటాయో తెలుసు. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎన్ని అనుభవాలు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎన్ని అనుభవాలు, రోగంతో ఉన్నప్పుడు ఎన్ని అనుభవాలు, ఇవన్నీ మీకు తెలుసు. అందుకని మీరు దాన్ని బట్టి ఫాలో అవుతూ ముందుకు సాగినట్టయితే తప్పకుండా మీ దుఃఖం సంతోషంగా మారుద్ది, మీ వ్యాధి ఆరోగ్యంగా మారుతుంది, మీ అవమానాలు చాలా దీవెనగా మారుతాయి, మీ కష్టమంతా కూడా దేవుడు గొప్ప దీవెనగా మారుస్తాడు. నీ ఉపవాసాలు ఆశీర్వాదంగా మారునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఒంటరి ప్రార్థన. అందుకే 60వ దావీదు కీర్తనలో ప్రభు అన్నాడు, నా ప్రార్థన నా దేవుడు అంగీకరించి ఉన్నాడు. స్తోత్రం. చెప్పండి అందరూ కూడా, నా ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా కన్నీరు దేవుడు విన్నాడు, నా సమస్తం దేవుడు విన్నాడని మీరు సంతోషంగా ఉన్నట్టయితే తప్పకుండా నీ సమస్యను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఓకేనా? మంచిది. దేవుడు ఈరోజు మీ జీవితంలో కార్యం జరిగించింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. దేవా, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి వారి యొక్క తండ్రి ఏదైనా వారి మీద కోపం ఉంటే తీసివేసి మీ ఆనందంలో, మీ ఆయుష్లో, మీరిచ్చే సంతోషంలో ప్రతి బిడ్డ ఉండాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఈ రోజంతా తోడుగా ఉండి నీ శక్తి బలము మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.